వీళ్ళందరి మీద కేసులు నమోదు చేయాలని టీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తామని. ఇప్పుడు మీరు కౌశిక్ రెడ్డి నోట్లో వేలు పెట్టినా కొరకడు. ఒక్క నిమిషం విజయ్ గారు, కౌశిక్ రెడ్డి నోట్లో వేలు పెట్టినా కొరకడు, చాలా మంచివాడు, అంతేనా? ఒక్క నిమిషం విషయం కాదు, ఎన్నిసార్లు మేము పార్టీ బ్లేమ్ కావట్లేదా? ఒకటి. రెండో విషయం అడుగుతురా విజయ్ గారు రెండో విషయం అడుగుతురా. ఇప్పుడు రోహిత్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి ఒక నిమిషం తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి 5 రోజుల్లో జవాబు ఇవ్వాలని షోకాజ్ నోటీస్ ఇచ్చారు. 4 రోజులైంది. డ్రగ్స్ విషయంలో అంత సీరియస్ అలిగేషన్, ఎందుకు యాక్షన్ తీసుకోలేదు మీ పార్టీ? ఎందుకు తీసుకోలేదండి? ఎక్కడ తీసుకున్నారు? షోకాజ్ నోటీస్ ఇచ్చారు, ఏమైంది? ఎక్కడ తీసుకున్నారు? యాక్షన్ ఎక్కడ తీసుకున్నారు? 5 రోజులు అయిపోలేదా ఇంకా? తాండూరులో ఒక వేరే వ్యక్తికి ఇన్ఛార్జ్ ప్రకటించింది పార్టీ, మీకు అవసరం తెలియదు. మీకు కాదు, ఇన్ఛార్జ్ కాదు, పార్టీ నుంచి డిస్మిస్ ఎందుకు చేయలేదు? సమాధానం ఇవ్వకపోతే తాండూరులో కొత్త నాయకుని తీసుకొచ్చింది ఆల్రెడీ పార్టీ. ఎవరు పెట్టారు? అడా పంజగుల శ్రీశైలం రెడ్డి అనే వ్యక్తి ఆయన ఇన్ఛార్జ్ ఇచ్చారు ఆల్రెడీ. భరత్ గారు, నేను అనేది ఆయన సస్పెండ్ చేయాలి కదా పార్టీ నుంచి. ఏంట్రా సస్పెండ్ చేసినట్టే కదా? ఎక్కడ చేసినట్టే అండి? 5 రోజుల్లో షోకాజ్ నోటీస్ అని ఇంతవరకు రెస్పాండ్ లేదు. ఇవ్వలేదు కాబట్టి కొత్త వ్యక్తి పెట్టుకున్నామండి మేము. కౌశిక్ రెడ్డి ఇప్పుడు అందరినీ తిడతగిట్టే, ఇప్పుడు మీ పార్టీ ప్రతి ఒక్కళ్ళు అసెంబ్లీ నుంచి మొదలు పెడితే అందరి మీద కామెంట్ చేస్తే ఎంకరేజ్ చేయడం ఎందుకు మీరు సమర్థిస్తున్నారండి? ఒక అయ్యకు పుడితే కేసీఆర్ కే పుడితే డ్రగ్ టెస్ట్ గ్రామం నేను దాన్ని సమర్థించట్లే. నేను అసలు సమర్థించట్లే. నేను నా ఇనిషియల్ రిమార్క్స్ చూడలేదు. నా ఇనిషియల్ రిమార్క్స్ చూడలేదు. నేను రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద లాంగ్వేజ్ యూజ్ చేసినప్పుడు రాష్ట్రంలో ఏ ఛానల్ మాట్లాడలేదు, నేను మాట్లాడా. బహుశా అధికారంలో ఉన్నాడు కాబట్టి మాట్లాడదాం. కేటీఆర్ మళ్ళా పంచాయతీ ఎన్నికల్లో ప్రచారంలో, మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో చివరి రోజు రేవంత్ రెడ్డిని తిట్టినప్పుడు మాట్లాడా. నిన్న వరంగల్ సభలో కేటీఆర్ మాట్లాడాలని తప్పుపడతా. బండి సంజయ్ మీరు చెప్పినట్టుగా మీరు అయ్యకే పుడితే ఈ టెస్ట్ చేసుకుంటా డ్రగ్ టెస్ట్కు రా అంటే అది తప్పు. ఇవాళ కౌశిక్ రెడ్డి మాట్లాడింది కూడా తప్పే. నేను అందుకనే అన్నా నా ఇనిషియల్ రిమార్క్స్ లో, మీరు ఇక తిట్టుకోవడాలు మానేసి ఇక క్యాంపు కార్యాలయాల మీద దాడి చేసి బెంగాల్ లాగా చేస్తారా అని నేను అన్నా. సో ఓకే, భరత్ గారు ఒక్క నిమిషం చెప్పండి సార్. ఇప్పుడు బండి సంజయ్ ఏం మాట్లాడారనేది ఒక్కసారి వినండి సార్ దయచేసి ప్లీజ్. మనం మా దగ్గర బయట ఉంది, ఒకసారి ప్లే చేస్తారు ఒక్క నిమిషం. పీసీఆర్ అంతేకాదు, నువ్వు కేటీఆర్ కు పుడితే అని అన్నాడు సార్. తప్పది, చాలా తప్పు. ఇది తప్పు సార్. ఈ భాష ఎవరికి బాగుండదు. అది బండి సంజయ్ కు బాగుండదు, కేటీఆర్ మాట్లాడినా తప్పే. ఏంటంటే రాజకీయ పరిభాషను నీచంగా చేయద్దు. మీరు ఒక కేంద్రంలో అధికారం ఉన్న పార్టీ. ఇప్పుడు ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ అంటే ఓకే, కానీ భారతీయ జనతా పార్టీలో ఇటువంటి భాషకు కంట్రోల్ ఉంటుంది. భారతీయ జనతా పార్టీ కొంచెం ఆర్గనైజ్డ్, డిసిప్లిన్డ్ పార్టీ. మీకుండొచ్చు కేసీఆర్ పట్ల గౌరవం, నాకు కూడా ఉంది. ఈవెన్ భరత్ గారికి కూడా కేసీఆర్ అంటే గౌరవం ఉంది, ఒక ఉద్యమ నాయకుడు. దే ఆర్ డిఫరెంట్. కానీ కేటీఆర్ ను విమర్శించే ధోరణిలో బండి సంజయ్ డైరెక్ట్ గా కేటీఆర్ నువ్వు కేసీఆర్ కే పుడితే అంటే దాని అర్థమేంటి సార్? తప్పు, చాలా తప్పు అట్లా మాట్లాడడం. స్లిప్ ఆఫ్ టంగ్, దాని విషయంలో నో ఎక్స్క్యూజ్. అందుకని నేను చెప్తున్నా. ఇంకొకటి భరత్ గారు ఒక్క నిమిషం. బండి సంజయ్ షుడ్ నాట్ ఫాల్ ఇన్ దిస్ ట్రాప్. ఈ కైండ్ ఆఫ్ ట్రాప్ లో పడకూడదు. భరత్ గారు ఒక్క విషయం, ఒక పద్ధతి ప్రకారంగా జీటీవీలో జరిగేటువంటి చర్చను మీనింగ్లెస్ గా మారుస్తున్నారు సార్. సంయమనం లేకుండా, డిసిప్లిన్ లేకుండా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాట్లాడమనండి. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అందుకని మ్యూట్ కూడా చేసాం మనం. చెయ్యండి సార్. లేకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు అన్ని ఛానళ్ల లాగా మీ ఛానల్ కూడా అవ్వడం అర్థం లేదు సార్. చాలా మంది ప్రజలు ఈటీవీలో వచ్చే చర్చకి చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే వీళ్ళు దయచేసి సంయమనం పాటించండి. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాట్లాడండి. ఒకసారి